తాగునీటి సమస్యల పరిష్కారానికి అమృత్ 2.0 పథకాన్ని అత్యంత ప్రధానమైందని మంత్రి చూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక గద్వాల పట్టణంలో నది ఆగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.0 పథకం ద్వారా ఇక మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. గద్వాల మున్సిపాలిటీలో తాగునీటి సమస్యల పరిష్కారానికి అమృత్ 2.0 పథకం కింద 63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇక రాబోయే 50 సంవత్సరాల వరకు గద్వాల్ పట్టణ ప్రజలు తాగునీటి సమస్యలకు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాజెక్టు పనులను అత్యుత్తమ నాణ్యతతో శాస్త్రీయ పద్ధతుల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. 63 కోట్ల రూపాయల పైచిలకు ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇందులో సుమారుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల 75 లక్షలు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 34 కోట్ల 50 లక్షల రూపాయలు ఇంక్లూడింగ్ మున్సిపల్ కలిపి ఈ స్కీమ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే వచ్చేటువంటి మరో 50 సంవత్సరాల వరకు గద్వాలకు సంబంధించి తాగునీటి సమస్యకు ఎటువంటి లోటు రావద్దనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే అక్కడక్కడ కొంత మెయింటెనెన్స్ లోపాలు కావచ్చు, సాంకేతిక విషయాల వల్ల కొంత ఇబ్బందులు జరిగిండొచ్చు. వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి టోటల్ ఓవరాల్ అంటే గతంలో చేసినట్టు మిషన్ విధత కానీ ఇప్పుడు చేస్తున్నట్టు అని అంత టోటల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ఏ ప్రాబ్లం లేకుండా చేసేట్టు కార్యక్రమం చేయండి. ఒకటి. రెండవది, క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు. డిజైన్స్ లో కానీ వాస్తవాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు మేలు చేయాలా, ఎంత ఎక్కువ మేలు చేస్తే అంత ప్రజలు మేలు జరిగితే ప్రజలంతా ఆశీర్వదిస్తారు. ఏ ప్రభుత్వం ఉంటుంది, ఏ నాయకులు ఉంటుంది. కానీ చెయ్యాలనే తపన ఉన్నా కూడా మన సంసారం ఎట్లనో ప్రభుత్వ లెక్కలు